హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఒక బలమైన చర్చ నడుస్తున్నటువంటి తరుణంలో ఈ అంశానికి సంబంధించి కూటమికి జాగిలు పెట్టి లేపేటువంటి ఒక వర్గం మీడియా న్యూట్రల్ జర్నలిజం ముసుగులో అబద్ధాలను వండి వార్చి ప్రజలను నమ్మించేటువంటి వాళ్ళు మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు? వైసీపీకి ఫేక్ న్యూస్ అంటే ఇష్టం, వైసీపీకి ఫేక్ సర్వేలు అంటే ఇష్టం, వైసీపీ ఒక భ్రమలో బతుకుతూ ఉంది, 2029లో వాళ్ళు గెలవడం అనేది అసాధ్యమని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడేటువంటి వాళ్లకు చాచి చంప మీద కొట్టే విధంగా అసలు గ్రౌండ్ రియాలిటీ ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి ఏంటి, 2029లో గెలిచేటువంటి అవకాశం ఎవరికి ఉంది అనేటువంటి ఆసక్తికరమైన విషయాలను వారికి అనుకూలమైనటువంటి మీడియాలో కూర్చొని మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మళ్ళీ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అదే పార్టీలో ఉంటూ ఇప్పటి వరకు కూడా పార్టీలో సీనియర్ నాయకుడు కూడా అలాంటి వ్యక్తి మాట్లాడితే గ్రౌండ్ రియాలిటీ చెప్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కూడా అది ఫేక్ అని చెప్పగలుగుతారా? అంటే ఎవరు భ్రమలో బతుకుతున్నారు ఏమిటనేది ఆయన మాటలనే అర్థమైపోతుంది. ఆయన ఎవరో కాదు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. సో ఇక్కడ ఆ వ్యక్తి మాట్లాడిన అంశాలనే మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం, కొన్ని ముఖ్యమైన విషయాలను. కొంతమంది అనుకోవచ్చు ఫేక్ న్యూస్, ఫేక్ మాటలని. కావాలంటే మీరు ఏబిఎన్ వెంకటకృష్ణతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడినటువంటి మాటలు మీరు చూడొచ్చు. నేను ఇక్కడ చూపించాలంటే లెంత్ అవుతుంది, అన్నీ అవసరం లేదు కాబట్టి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ వాళ్ళ కళ్ళు తెరవాలి కదా, వాళ్ళకి అర్థం కావాలి కదా భ్రమలో ఎవరున్నారన్నది. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేది చూస్తే, గతంలో టీడీపీ పార్టీ ఎవరినైనా నామినేటెడ్ పదవులు కానీ ఎవరైనా ఎన్నుకోవాలంటే కానీ ఒక నిర్ణయం తీసుకోవాలంటే జిల్లా స్థాయి నాయకుల అభిప్రాయాలు కానీ క్యాడర్ యొక్క అభిప్రాయాలు కానీ తీసుకొని నామినేటెడ్ పదవులు, ఇట్లా పదవులు, ఇన్ఛార్జ్ పదవులు ఉంటాయి కదా, ఆ రకంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పుడు అది లేదు, అన్నీ ఏకపక్ష నిర్ణయాలే. సో ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని వారికి విలువ లేనప్పుడు, వారిని పట్టించుకున్నప్పుడు, సీనియర్లు కూడా జూనియర్లాగా చూస్తున్నప్పుడు, వాళ్ళకు కూడా పాఠాలు నేర్పించేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నప్పుడు వారిలో అసంతృప్తి ఉంటుందా? ఉండదా? ఉంది. అసంతృప్తి ఉంది, అలజడులు ఉన్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే పదవులు ఉన్నవాళ్ళు, పదవులు లేని వాళ్ళు, సీనియర్లు, జూనియర్లు, కార్యకర్తలు వీళ్ళందరూ కూడా అసంతృప్తితో ఉన్నారంట. పదవులు ఉన్నవాళ్ళు కూడా అసంతృప్తితో ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి. కేవలం పదవులు అనేటువంటివి పేరుకు మాత్రమే, పెత్తనమంతా బాబు గారిదే, చిన్నబాబు గారిదే. సో అదేవిధంగా అక్కడ క్యాడర్ అసంతృప్తితో ఎందుకు ఉన్నారంటే వాళ్ళు పార్టీకి కష్టపడి పని చేశారు, కష్టపడి పని చేసిన వాళ్ళకు విలువను ఇవ్వాలి. గతంలో కార్యకర్తలను కాపాడుకుంటామని ఏదైతే చెప్పారో, ఒకరిద్దరికి ఏదో సాయం చేసేసి మొత్తం ఆదుకున్నాం అనేటువంటి ఒక పబ్లిసిటీ చేసుకున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరు, వాళ్ళు పడుతున్నటువంటి బాధ వేరు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా ఒక అంశానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా మాట్లాడంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఏముంది మాట్లాడడానికి? ఒక ఛానల్ డిబేట్లో కూర్చొని ఎవరికైనా కౌంటర్ ఇవ్వాలంటే కూడా ఇవ్వలేని పరిస్థితి. వైసీపీలో సబ్జెక్ట్తో మాట్లాడుతూ ఉన్నారు, ఆ సబ్జెక్ట్కి సంబంధించి వీళ్ళు ఎవరు కూడా మాట్లాడారు సబ్జెక్ట్ మీద. అందరూ అసంతృప్తే ఉన్నారు, ఒక అలజడి అనేది ఉంది. కాబట్టి పార్టీ మళ్ళీ గెలుస్తుందని ఎట్లా అనుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 2019 ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఫలితాలు 23 సీట్లకే పరిమితమైనాం. ఎందుకయ్యా అంటే అప్పుడు మనం చేసినటువంటి మిస్టేక్స్. అప్పుడే గ్రౌండ్ రియాలిటీ నేను చూశాను, అప్పుడు కూడా నేను చెప్పానని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2019లో మనం గెలవము అని చెప్పి. ఎందుకంటే వాస్తవ పరిస్థితులు ఏమిటి అన్నది నేను చూశాను కాబట్టి గెలవమని చెప్పి. కానీ ఆ స్థాయి ఫలితాలు వస్తాయని నేను అనుకోవాలంటే 23 సీట్లకే పరిమితం అయ్యారు వాళ్ళు. సో 2024 ఎన్నికలకు సంబంధించి కూడా మన సత్తా వల్ల మనం గెలవలేదు. ఇక్కడ మనం పొత్తులు పెట్టుకోవడం వల్ల, అన్ని పార్టీలతో కలిసి పోటీ చేయడం వల్ల మనం గెలిచాం. ఇక్కడ ఇది మన సత్తా కాదు. మనం గెలవాలంటే మన సత్తా, సొంతంగా సత్తా ఉండాలి. పోటీ ఇది ఏమంటారు, పొత్తులు లేకుండా గెలవగలిగే స్థాయి మనకు ఉండాలి. ఆ స్థాయిలో మనం లేము. సో ఇప్పుడు నేను ఏదైతే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారనేది గ్రౌండ్ రియాలిటీ గురించి చెప్పానో, ఇప్పుడు టీడీపీ పార్టీ పరిస్థితి కూడా అదే. 2029లో కార్యకర్తలు పనిచేసేటువంటి అవకాశం లేదు. కార్యకర్తలే మన బలం అన్నాం, అలాంటి కార్యకర్తలు ఇప్పుడు బలహీనంగా మారిన పరిస్థితి ఉన్నది. మంత్రుల శాఖలో పెత్తనమంతా వేరే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తారు, ఏం మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడలేరు. కొంతమంది ఏమో సంపాదించుకోవడంలో మునిగిపోయారు, మళ్ళీ గెలుస్తామో లేదని సంపాదించుకునే కరప్షన్ అనేది భారీగా పెరిగిపోయింది. అధికారులు కూడా కరప్షన్ అనేది పెరిగిపోయిందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఆయన. ఇక్కడ చివరికి సంక్షేమ పథకాలు అందించే దాంట్లో కూడా అవినీతి పెరిగిపోయింది. సో ఖచ్చితంగా ప్రజలకు వ్యత్యాసం అర్థమవుతుంది కదా. అప్పుడు రూపాయి తీసుకోకుండా వాళ్ళకు పథకాలు అందించారు, ఇప్పుడేమో ప్రతిదీ కూడా డబ్బుతో పని అవుతుంది, డబ్బు ఉంటేనే పని అవుతుంది. అలాంటి పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఒక ఎంఆర్ఓ చేసినటువంటి పని కింద పార్టీ లీడర్ చేస్తాడు, ఇక్కడ ఒక కలెక్టర్ చేసినటువంటి పని మంత్రులు చేస్తారు, ఇక్కడ పోలీస్ అధికారులు చేసినటువంటి పని ఎమ్మెల్యేలు చేస్తారు. వాళ్ళు పని చేసుకోవడానికి అవకాశమే లేదు. ఇక్కడ రెడ్ బుక్ పేరుతో వీళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తున్న తరుణంలో మరి ఇక్కడ కరప్షన్ కానీ ఇలాంటి పనులు కానీ అధికారులు ఎవరికైనా ప్రజలకి ఏమైనా మంచి చేయాలన్నా చేయలేని పరిస్థితి. కొంతమంది అధికారులు అవినీతికి అలవాటు పడ్డారు వీళ్ళ కారణంగా. సో కంప్లీట్గా ఫెయిల్యూర్ కదా గ్రౌండ్ రియాలిటీ అది. ఆ గ్రౌండ్ రియాలిటీ అది పెట్టుకొని
అలజడులు పెట్టుకొని అసంతృప్తులు పెట్టుకొని ఇక్కడ పైన అద్భుతంగా నడుస్తూ ఉంది అని మాట్లాడుతుంది. అభివృద్ధి కూడా ఎక్కడ స్లోగా ముందుకు పోతా ఉంది. సంక్షేమాలు అందరికి అందుతున్నాయా? లేదు. చాలా వర్గాలు ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తే, ఒక జీవో రిలీజ్ చేయమని చెప్తే అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో లేరంట. 2-3 నెలలైనా కూడా జీవో రిలీజ్ కావడం లేదని చెప్పి ఆయన చెప్పిన మాటలే. అంత దారుణంగా ఉంది అని చెప్పి. సో అండ్ అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఇక్కడ వెంకటకృష్ణ గారు భలే కవర్ చేస్తారు ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్ గారి గురించి. ఇక్కడ ఏమంటారంటే, కొంతమంది అసంతృప్తులను చేనేతకు సంబంధించి ఆపుకో ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వెళ్తే 70 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందంట వాళ్ళకు. మరి 18 నెలల కాలం అవుతుంది. అది ఆ మాత్రం పేమెంట్ చేయకపోతే ఇంకెందుకు కూటమి? సంపద సృష్టి అంటారు, ముగ్గురు కలిసి పోటీ చేస్తారు, అన్నీ మేము చూసుకుంటామంటారు, గాడిలో పెట్టినామంటారు. ఆ 70 కోట్ల రూపాయలు ఇవ్వలేరా? అది ఇవ్వలేక కనీసం 15 కోట్ల రూపాయలను ఇవ్వండి అంటే మూలిగి ముక్కి కొన్ని రోజుల తర్వాత 5 కోట్ల రూపాయలు ఇచ్చినారంట. అది కూడా గోరంట్ల గారే చెప్పారు, కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇదేమంటే దీనికి ఎట్లా కవర్ చేస్తారైనా వెంకటకృష్ణ గారు ఎట్లా కవర్ చేస్తున్నారు ఇక్కడ? లేదు నేను కేశవ్ గారిని అడిగాను, అందరికేమో ఎస్ అనే శాఖలు ఇచ్చినారు, నాకు నో అనే శాఖ ఇచ్చినారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్తాడు ఆయన. 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నారు కదా, 70 కోట్ల రూపాయలు ఇలేరా? అది ఇవ్వండి, 5 కోట్ల రూపాయలు ఇంకా అంత మూలిగి ముక్కి ఇవ్వాలా? ఇంకేం ఉపయోగం మీ వల్ల? మళ్ళీ పైగా జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేసినారంటారు. మీరే ఎక్కువ చేసి పెడతారు. ఆయన 5 ఏళ్లలో చేస్తే మీరు మొత్తం 18 ఏళ్ళకే చేస్తారు. ఇంకా సంతోషం, మీకు ఈ మాత్రం అప్పులు పుడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఎస్, జగన్మోహన్ రెడ్డి నిజంగా వెనిజులా, శ్రీలంక విధ్వంసం చేసి ఉంటే ఈ అప్పులు పుడతాయా? నిబంధనల ప్రకారం ఎంత చేయాలి ఏంటనేది, రాబడి ఎంత అప్పు చేయాలని దాని ప్రకారమే చేశారు కాబట్టే ఈరోజు మీకు అప్పులు పుడతా ఉన్నాయి. జగన్ నిజంగా విధ్వంసం చేసి ఉంటే ఈరోజు మీకు అప్పులు పుట్టేవి కావు. అది లేకుండా చాలామంది మూర్ఖులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. క్యాడర్ని పిలిపించి మాట్లాడి సమన్వయపరిచేటువంటి అవకాశం ఏమైనా ఉందంటే ఏమీ లేదు. ఏకపక్ష నిర్ణయాలే. రెడ్ బుక్. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా నిర్ణయాలు లోకేష్ బాబు. అసంతృప్తులు అందరూ ఎందుకు పెరుగుతారు. సీనియర్లు పెరుగుతారు, జూనియర్లు పెరుగుతారు, పదవులు ఉన్న వాళ్ళు పెరుగుతారు, లేని వాళ్ళు పెరుగుతారు. క్యాడర్ కూడా అదే అసంతృప్తితో ఉంటుంది. వాళ్ళకి ఏమైనా విలువ ఇస్తే ఉంటుంది, లేకుంటే లేదు. అంటే 44 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ ఈరోజు చాలా దెబ్బతిన్నది. విచిత్రం అంటే అధికారంలో ఉండి పదవులు అనిపిస్తున్న వాళ్ళు కూడా అసంతృప్తితో ఉండడం అనేది మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2029లో చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా వైసీపీలోకి వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. కాబట్టి వైసీపీ మీద అంత గట్టిగా వాయిస్ వినిపించేటువంటి పరిస్థితి లేదు పదవిలో ఉన్నటువంటి వారు కూడా. గ్రౌండ్ రియాలిటీ అది. 2029లో మేము గెలుస్తాం అనేటువంటిది భ్రమ. వీళ్ళు భ్రమలో ఉన్నారు. దానికి తోడు సామాజిక వర్గాలు కూడా, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం ఉంది. కమ్మ సామాజిక వర్గం టీడీపీ పార్టీకి దగ్గరగా ఉంటుంది. వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తే వాళ్ళకి ఏం జరిగింది? అన్ని సామాజిక వర్గాలు అవే అడుగుతున్నారు, మాకేం జరిగింది, మాకేం ఇచ్చారు, ఏమైనా ఒక నామినేటెడ్ పదవి ఇచ్చారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గాలకు సంబంధించి నామినేటెడ్ పదవులు కానీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ ఇట్లా అందరికి ఇచ్చి ఆదుకోవడం జరిగింది. కానీ మాకేం ఇచ్చారు, మాకేం చేశారు? ఇట్లా సామాజిక వర్గాలు కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. సో సీనియర్లే భయపడతా ఉన్నారంటే మరి కింద క్యాడర్ యొక్క పరిస్థితి ఏంటి? డెఫినెట్గా వారిలో కూడా భయం అనేది ఉంటుంది. మళ్ళీ గెలుస్తామనేటువంటి నమ్మకం ఎవరికి కూడా లేదు. ఏబిఎన్ వెంకటకృష్ణ అయితే కక్కలేక మింగలేక అసంతృప్తులు ఉన్నాయి అంటే అది వైసీపీ గెలిచేంత స్థాయిలో ఉన్నాయా అని మాట్లాడుతాను. అంటే క్లియర్గా గోరెట్ల బుచ్చి చౌదరి గారు చెప్పిన తర్వాత కూడా ఇంకా అనుమానాలు పెట్టుకుంటే అది మీరు భ్రమలో ఉన్నట్టే. అంటే ఇక్కడ 2029 ఎన్నికలకు సంబంధించి గోరెట్ల బుచ్చి చౌదరి గారు ఆఖరి రాగం పాడేశారు. ఇది వాస్తవ పరిస్థితి.